హరిత హరీష్ హృదయ మానవుడు. బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న పేరిది. ఆయన్ని ఆ పేరు కంటే గుండంకులని పిలవడానికే ఎక్కువ మంది ఇష్టపడతారనుకుంటా నిన్నటి ఎపిసోడ్ చూశాక. పేరుకు తగ్గ పని ఒక్కటి లేదు. హరిత హరీష్ అని పెట్టుకున్నాడు. కానీ ఆడవారంటే ఏమాత్రం గౌరవం లేదని నిన్నటి ఎపిసోడ్లో క్లియర్గా తెలిసింది. హృదయం ఉన్న మానవుడు అని అగ్ని పరీక్షలో చెప్పాడు హృదయ మానవుడిగా. కానీ ఆయనకు హృదయం కూడా లేదు. ఎందుకు అంటే కిచెన్లో ఇష్యూ అయ్యాక ఫుడ్ ఆయన సపరేట్గా వండుకోవడం మొదలుపెట్టాడు. నిజంగా హృదయం ఉన్నవాడైతే క్షమించాలి కదా, అలా చేయకూడదు కదా. నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున గారు 1కి 2 సార్లు వీడియో ప్లే చేసినప్పుడు కూడా ఆయన తప్పుని ఆయన ఒప్పుకోలేదు. ఈయనని గుండంకులు అనడం తప్పంట, కానీ ఇమాన్యుయల్ గారిని రెడ్ ఫ్లవర్ అనడం తప్పు లేదంట. రెడ్ ఫ్లవర్ అనేది తప్పా కాదా మీరే చెప్పండి. దానికే నాగార్జున గారు వారం రోజులు నేను హౌస్లో అందరూ రెడ్ ఫ్లవర్ అని పిలిపిస్తే నువ్వు పిలిపించుకుంటావా అని క్లియర్గా అడిగినప్పుడు ఆయన నేను పిలిపించుకోను అని అన్నారు. అక్కడే అర్థమైపోతుంది ఆయన ఇమాన్యుయల్ గారిని రెడ్ ఫ్లవర్ అని వాంటెడ్గా అన్నట్లు. నాగార్జున గారు ఆయన మీద ఉండే అభిమానంతో మార్చుకో అని చెప్పినప్పుడు ఆయన జనాల్లో ఎందుకు నన్ను ఇలా కార్నర్ చేసి చూపిస్తున్నారు అని తిరిగి నాగార్జున గారిని ప్రశ్నించినట్టుగా అడిగారు. బిగ్ బాస్ అన్ని సీజన్స్లో నాగార్జున గారు నిన్న కోప్పడినట్టుగా ఎప్పుడూ ఫైర్ అవ్వలేదని నా ఉద్దేశం.